హాయ్ అండి, నేను సారంగపాణి. నేను పోయిన వారం మాత్రం ఇవి చూపించిన కదా, ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు సైజు మాత్రము ఇక చూడండి చూడండి చూడండి. ఇవేంటంటే ఇప్పుడు మనకు వాస్తవానికి వీటికి ఏదైనా పండుగ వాలకుండా కొన్ని కవర్స్ ఉంటాయి. ఆ కవర్స్ అయితే నేను తీసుకురాలేదు. కాకపోతే ఏంటంటే ఈ రేంజ్లు ఉన్నాయి. ఇవి తెంపుతాను చూడండి. ఇగో ఇగో ఈ రేంజ్లు ఉన్నాయి. మాత్రం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం లైట్గా ఒగరు ఉంటుంది, స్వీట్ ఉంటుంది. ఈ రేంజ్లో తింటే మనకు బాగుంటుంది. ఈ విధంగా ఓలు ఉన్నాయి, చాలా బాగుంటుంది. దీనికంటే కొంచెం ఇది మెత్తగానే కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. జామకాయలు అనేది ఎప్పుడైనా కానీ మనకు దూరంగా ఉన్నప్పుడు కట్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఉప్పు కారము అంతా కలిపి చండాలం చేస్తాం, కానీ న్యాచురల్గా తినడం అలవాటు చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. చాలా మంచిది. రోజుకు ఒక జామకాయ తింటే చాలా మంచిది. 2 తింటే ఇంకా మంచిది. అంటే మనం మామూలుగా తినే ఆహారం తీసుకుంటూనే ఆహారంలో భాగంగా జామ కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. కొన్ని బొప్పాయి మనకి ఇప్పుడు స్టార్ట్ అయినాయి కాయలు, చూడాలి. ఇంకొక 15 రోజులలో మనకు తినడానికి మాత్రం అనుకూలంగా తయారవుతాయి. ఓకే అండి, ఇవైతే మనకి ఈ విధంగా ఉన్నాయి. కొన్ని ఇప్పుడు మనం చూసినాం కదా, అవి ఒక్కసారి చూద్దాం రండి. అసలు వీటిలో ఏమన్నా కాయలు అయినాయి అనుకున్నా కానీ కాలేదు. కానీ బాగా గజ్జి కాత అంటారు కదా, గజ్జి కాత ఉన్నట్టే ఉన్నది. కాకపోతే కొమ్మలు ఆల్రెడీ ఉండిపోతున్నాయి. ఇవి మాత్రం ఈ సైజు కాకపోవచ్చు, ఎందుకంటే చెట్టుకు ఎక్కువ ఉన్నాయి. చెట్టు చూస్తే చాలా చిన్నగా ఉన్నది. అట్లుంటుంది పరిస్థితి. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.